హలో గాయస్, నా పేరు మీనా ఉర్పల్లి. మేము వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంటాము. నాకు 2 పిల్లలు. మా వారేమో BHPలో జాబ్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ నా ఫస్ట్ డే ఆఫ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ డేట్ ఏమొచ్చి 15th of June 2024. సో మేము వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పెర్త్లో ఉంటున్నాము. ఇప్పుడు టైం ఏమొచ్చి 11 o'clock అలాగ అయ్యింది. సో ఇవాళ నుండి నా డైలీ వ్లాగ్స్, నా డైలీ వీడియోస్, నేను లైఫ్లో ఏం చేస్తున్నాను, ట్రావెల్ వ్లాగ్స్, మా కిడ్స్ ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, సో మెల్లమెల్లగా అన్ని వీడియోస్లో మీకు మెల్లమెల్లగా నా గురించి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళైతే ఫస్ట్ వీడియో కాబట్టి డే ఇన్ మై లైఫ్ అని స్టార్ట్ చేస్తాను. సో నేను ఇవాళ ఏం కుక్ చేస్తున్నాను, ఇవాళ సాటర్డే కదా, సో మా ఇంట్లో నాన్ వెజ్ ఉండవు. సో ఇవాళ మెనూ ఏమొచ్చి ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ప్లాన్ చేసుకుందాము. సో నాకు హెల్ప్ చేయండి ఏం ప్లాన్ చేయాలన్నది. నేనంతా కుకింగ్ వీడియోస్ అని అంటే పెడతాను. సో మా మమ్మీ హెల్ప్, ఇప్పటికీ మా మమ్మీ హెల్ప్ తీసుకుని అన్ని కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. సో ఇంట్రడక్షన్ ఇంకా చాలా పెద్దది అయిపోయినట్టుందిగా. ఇది షార్ట్ అండ్ సింపుల్గా నేను నా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు అన్నది నేను మెల్లమెల్లగా వీడియోస్ అనేది నేను మీకు షేర్ చేసుకుంటాను. సో గైస్, లెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. అయితే మెనూ గురించి బాగా చించి ఒకటి చేద్దామని అనుకున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే శనగపప్పు నానబెట్టాను. ఈ శనగపప్పు కాసేపు నానబెట్టాను. ఇంకొక 5 minutes నానబెడితే సరిపోతుంది. దేనికని అంటే ఇటు చూడండి, క్యాబేజ్. సో క్యాబేజ్ శనగపప్పు మీరు ఎవరు చేసుకుంటారు ఈ రెసిపీ? సో నాకైతే చాలా ఇష్టం. అన్నంలో కలుపుకోకపోయినా సరే ఉత్తినోటితో కూడా తినేస్తాను. దీంట్లో నేను ఏం యాడ్ చేస్తానంటే క్యాబేజీ కొంచెం నానబెట్టాను కదా, నానబెట్టిన శనగపప్పు అది కాసేపు ఉడకపెట్టి ప్లస్ దించే ముందు కొంచెం కొబ్బరి కూడా వేస్తాను. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. నిన్న చేసిన సాంబార్ ఉంది ఇంట్లో, సో మళ్ళీ సాంబార్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని నిన్న రాత్రి చేశాను. సో ఇప్పుడు సరిపెట్టేసుకుంటాము. నేను పిల్లలే కాబట్టి, మా వారు లేరు, వర్క్లో ఉన్నారు. సో ప్రెసెంట్ మా డాడీ కూడా ఉన్నారు నాతో పాటు. అది పోయిన వీడియోస్లో చెప్తాను మా డాడీ ఎందుకు నన్ను విజిట్ చేశారు. విశాఖపట్నం, యాక్చువల్లీ మాది విశాఖపట్నం కదా, ఇంట్రడక్షన్ వీడియోలో నేను చెప్పలేదు మాది విశాఖపట్నం. సో వైజాగ్ నుండి మా డాడీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు, దేనికి విజిట్ చేశారు. మా మమ్మీ కూడా ఉంది. మా మమ్మీ ప్రెసెంట్ ఉండేది, వెళ్ళిపోయింది తను. సో ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతున్నానండి స్మార్ట్కి నేను ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేద్దాం, ఓకేనా? సో నాకు తెలిసి ఫుల్ ఆనియన్ అక్కర్లేదు. దీనికి ఒక 1 slice ఆఫ్ ఆనియన్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలాగా చీలికగా కోసుకుంటే సరిపోతుందండి. సో నేను ఇలా చీలికగా కోసుకుంటున్నాను. ఫ్రెష్ చిల్లీస్ లేదు, అందుకని నేను ఇలా ఫ్రోజన్ తీసుకుంటున్నాను. మా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కారం తింటారు. సో నేను ఒక 4 సరిపోతుంది, ఒక 4 చిల్లీస్ తీసుకుంటున్నాను. చాలా బాగుంటాయి, చాలా కారంగా ఉంటాయి. ఫ్రెష్వి ఏంటంటే మాకు ఒక 1 bag ఆఫ్ చిల్లీస్ $20 ఉంటుంది. దగ్గరగా ఇంకా ఒక 1000 రూపీస్ ఇండియన్ రూపీస్లో. ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఓకే, పర్వాలేదు. కాకపోతే నేను ఎవ్రీ సండే మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుందండి, అంటే మాకు సంతలాగా. ఈ సండే ఇంకా రేపు కాబట్టి సో ప్రస్తుతానికైతే నేను ఫ్రోజన్ తీసుకుంటున్నాను. ఓకే, హాయ్ గైస్, మీతో మాట్లాడుతూ లోపల పప్పు పెట్టాగా, అది మర్చిపోయాను, మాడలేదులేండి. సో ఆల్రెడీ వాటర్ ఎగిరిపోతుంది, అది చూద్దాము ఒకసారి మెత్తగా అయిందో లేదో. ఓకే, కొంచెం పర్లేదు, బాగానే ఎగిరిపోయింది. ఇది ఆపేస్తాను. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు క్యాబేజ్ కోసం అని మరి కూర చేసేసుకున్నాము. పొయ్యి ఆన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది వేడాకనివ్వండి.
కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఈ మాత్రం నూనె సరిపోతుంది. నేను ఫస్టే పోపు వేసేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే కూర వేయాక కొంచెం తర్వాత పోపు వేసుకుంటారు ఎట్ ది ఎండ్. నేను ఎప్పుడు వేసుకుంటున్నాను. ఇది టోటల్లీ నా స్టైల్ ఆఫ్ మేకింగ్ క్యాబేజెస్ శనగపప్పు కొబ్బరి అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇది నా స్టైల్. సో మీ స్టైల్ ఎలా చేసుకుంటారు, నేను కరెక్ట్గా చేస్తున్నాను అన్నది కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకేనా? ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. ఇలా కట్ చేసుకున్నాను కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. అది కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఎగ్జాక్ట్ పైన ఆన్ చేయట్లేదండి, ఎందుకంటే మీకు ఎక్కువ సౌండ్ వస్తుంది కదా. నేను బాగా బ్రౌన్గా ఎగక్కర్లేదు, కొంచెం నార్మల్గా ఇలా వేస్తే సరిపోతుంది. సో క్యాబేజ్ వేస్తున్నానండి. ఆల్రెడీ కడిగేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి కడిగేసి తెచ్చనమాట. ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు కూడా వేసేసుకున్నాం. పసుపు, ఒకసారి కలిపేస్తాం. కారం. సో గైస్ దీంట్లో ఏంటంటే కారం కానీ ఏది వేయక్కలేదు, జస్ట్ బేసిక్ ఉప్పు, పసుపు వేసాను. ఇంకా దించే ముందు కొబ్బరి వేయాలి. కొంచెం దించే ముందే కొంతమంది దించే ముందే వేసుకుంటారు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే యా జస్ట్ పచ్చిమిరపకాయల కారమే అంతే, ఇంకా అంతకంటే కారం వేయకూడదు. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం.
ఒకసారి టేస్ట్ ఎలాగుందో చూద్దాం. ఉప్పు అన్నీ సరిపోయాయి, ఇంకొంచెం ఎగరాలి, కొంచెం కొసం అంటుంది. మీరేమి వాళ్ళు చేసుకున్నారు గైస్? ఇంతకుముందు నేను అసలు క్యాబేజ్ అసలు తినేదాన్ని కాదు, నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఇంకా మా మమ్మీ చాలా బాగా చేస్తుందండి వంటలు. మా మమ్మీ వెస్ట్ గోదావరి సైడ్. సో నేను పుట్టి పెరగడం అంతా వైజాగే. కాకపోతే మా ఇంట్లో పద్ధతులు అన్నీ మా మమ్మీ వంటలు వెస్ట్ గోదావరి సైడ్ వంటలు, పచ్చళ్ళన్నా రోటి పచ్చళ్ళన్నా అన్నీ బాగా చేసేది. సో నాకు అంతకు ఆ వాతావరణం అలవాటు అయిపోయింది. అందుకనే వంటలు కూడా కొంచెం మిక్స్డ్ టచ్ ఉంటాయన్నమాట. మిక్స్డ్ బ్రీడ్ కదా నేను. సో వెస్ట్ గోదావరి ప్లస్ వైజాగ్. సో మాకు చుట్టాలు అందరూ వెస్ట్ గోదావరి సైడ్ తణుకు గుడిలోనే ఉన్నారండి. సో మా మమ్మీ రీసెంట్గా వెళ్ళింది అన్నాను కదా, తను అప్పుడు నాకు ఆవకాయ పచ్చడి పెట్టి వెళ్ళింది. సో ఫ్రిడ్జ్ నిండా పచ్చళ్ళు ఉన్నాయి. అమ్మ ఎప్పుడు నాకు నేను ఇండియా వెళ్ళినా సరే నేను ఎప్పుడు ఇక్కడ కారాలు కొన్ను, గరం మసాలా కూడా కొన్ను. కారాలు ఈసారి కారం మట్టికి చాలా ఘాటుగా ఉన్నది. ఎంత తక్కువ వేసినా సరే చాలా ఎక్కువ కారం అనిపిస్తుంది. సో అందుకనే కొంచెం పిల్లలు ఉన్నారు కదా, చిన్న కారం అన్నా సరే కారం 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 అంటుంటారు. అందుకు కొంచెం 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 వేసుకొని చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో గైస్, ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయేలాగే ఉంది. కొంచెం వాటర్ ఎగరాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోతే ఈ కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. సో అయితే మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను కూర అంతా అయిపోయాక. సో ఆల్మోస్ట్ 11:30 11:45 అయిపోతుంది. సో మేము తొందరగా రెడీ అవ్వాలి. మా ఫ్రెండ్స్ 1 o'clock వస్తారని అన్నారు. సో నేను చెప్పాను కదా యాపిల్ ఫామ్కి వెళ్ళాలని. సో ఇది ఎగురుతూ ఉంటుంది, ఇంతలోకి నేను వెళ్ళి రెడీ అయిపోతాను. ఆల్రెడీ రెడీ అయిపోయాను.
నేను పెద్ద రెడీ అయ్యాలి తెచ్చుకోలేదు, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కొంచెం రెడీ చేసేసి అప్పుడు నేను అన్నం కూడా పెట్టేశాను, వాళ్ళకి తినిపించేసి అప్పుడు మిమ్మల్ని కలుస్తాను మన. ఓకేనా, బాయ్. సో గాయస్ ఇప్పుడే చూసాను అనమాట. సో కూర అయిపోయింది, స్టవ్ కూడా కట్టేశాను. సో ఫైనల్గా ఇలా ఉంటుంది కర్రీ. సో టేస్ట్ అన్నీ చూసాను, అన్నీ సరిపోయాయి. సో ఈజీ అండ్ సింపుల్. చూసారా ఈ శనగపప్పు కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. సో ఏంటంటే మీరు ముందుగా నానబెట్టుకోవడం వల్ల బాగా ఉడికిపోతుంది అన్నమాట. సో కొబ్బరి కూడా వేసాను. సో కొబ్బరి కూడా బాగా కలిసిపోయింది. ఇది రసంలోకి, పప్పుచారులోకి, చపాతీలో కూడా బాగుంటుంది, కానీ నాకు ప్రిఫరెన్స్ రసం విత్ పప్పుచారు అయినా సరే చాలా ఇష్టపడతాను. చపాతీలో కూడా బాగానే ఉంటుంది. సో మాకు ఇప్పుడు టైం 12 అవుతుంది. సో మేము కొంచెం లంచ్ ఫినిష్ చేసేసి రెడీ అయిపోయాక మీకు మళ్ళీ మాట్లాడతాం.